రీసెంట్గా అమరావతి మీద ఇది ఒక వైశ్యుల రాజధాని అని చెప్పేసి ఒక జర్నలిస్టు అని చెప్పుకొని తిరుగుతున్న వ్యక్తి, అంటే ఒకప్పుడు జర్నలిస్ట్ అయి ఉండొచ్చాము, కానీ అన్నీ నాకే తెలుసు, నేను ఒక సలహాదారుడుగా, అంటే నాకు తెలిసిందే ఈ ప్రపంచం నమ్మాలి అనే ఒక ఊబిలో ఉన్న జర్నలిస్ట్ అనమాట. అయితే ఆ జర్నలిస్ట్కి నేను చెప్పేది ఏంటంటే, అమరావతిలో వేశ్యలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది రాజధాని చేయకూడదు, ఇది నేను టైమ్స్ ఆఫ్ ఇండియా అది ఇది ఆర్టికల్స్ ఇవన్నీ చెప్తున్నాడు. సార్ నాకు అర్థం కాకుండా అడుగుతాను, ఒక అమరావతిలోనే ఉన్నారా? హైదరాబాద్ లేరా? ఒకసారి కూకట్పల్లి వెళ్తారా? వెళ్ళి ఒకసారి చూడండి. అంటే మీ వయసుకి ఇప్పుడు వెళ్ళినా ఉపయోగం లేదులే, కానీ ఒకసారి కూకట్పల్లి వెళ్ళి చూడండి, లేకపోతే చెన్నై వెళ్ళి చూడండి, కోల్కత్తా వెళ్ళి చూడండి, లేకపోతే ముంబై వెళ్ళి చూడండి. ఎక్కడ లేరు సార్, ఎక్కడ లేరు చెప్పు. అసలు పల్లెటూరులోనే ఉన్నారు సార్, ఎక్కడ లేరు. ఏందో నాకు అర్థం కాకుండా అడుగుతాను, ఒక రాజధాని చెయ్యకూడదు అనే దానికి ఇదే మనం చెప్పేది నిర్వచనం? అసలు మీరు జర్నలిస్టేనా? అసలు మీరు జర్నలిస్టేనా? ఏంటి సార్ అసలు ఇది నాకు అర్థం కాదు. అసలు ఈ ఇండియా కాదు సార్, వేరే కంట్రీస్లో కూడా ప్రతి ఒక్క క్యాపిటల్ సిటీస్లో ఇలాంటివి ఉంటారు, అదొక పార్ట్. అంతేగాని ఇది ఇక్కడ ఎక్కువ మంది ఒళ్ళొమ్ముకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది రాజధానిగా ఎవడన్నా బుద్ధున్నోడు, జ్ఞానం ఉన్నోడు, ఎదగాలనుకున్నోడు, మంచి చెప్పాలనుకున్నాడు ఎవడు చెప్పడు సార్. ఎంత ఆక్రోషం ఉంటే, నేను ఇక్కడ సాక్షి ఛానల్ కూడా నేను బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకేం తెలుసు ఇతను ఏ మాటలు మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియదు కదా. బట్ ప్రచారం చేయడం కొంచెం తప్పు. సరే ఇదంతా పక్కన పెడితే అందుకే వన్ సైడ్కి వెళ్ళిపోతుంది, కానీ అతనికి ఒక పార్టీ మీద అభిమానం ఉందని మాత్రం తెలుసు. కానీ గుడ్డిగా నమ్మకూడదు కదా, రేపటి పిల్లల జీవితాలు కదా అవి. గుడ్డిగా ఏ పార్టీని మనం నమ్మకూడదు, అది వాస్తవం. సార్ కోల్కత్తా వెళ్ళండి ఒకసారి, మీకు ఒక స్ట్రీట్ ఉంటుంది తెలుసా మీకు? ఏం తెలుసు మీకు? ఏమీ తెలియదు, జస్ట్ జర్నలిస్టు. ఇది బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన ఒక దరిద్రం, జర్నలిస్టులకి ఒక ప్రత్యేకంగా చుట్టం. అప్పుడు బ్రిటిష్ కాలం ఏంటంటే పేపర్లు చదివేవాళ్ళు కదా, అంటే జనాలకి ఒకప్పుడు పేపర్లే కదా, మొత్తం పేపర్ చదివే న్యూస్ తెలుసుకుంటారు. సో అప్పుడు విలువ ఎక్కువ ఇచ్చేవాళ్ళు, అప్పుడు డబ్బులు కూడా బాగా సంపాదించారు, విలువ ఎక్కువ ఇచ్చారు. అప్పుడు కొంతమంది కొంచెం అంటే అప్పటి జర్నలిస్టులు వేర్లేండి ఇప్పటితో పోల్చుకుంటే. ఇప్పుడంతా వ్యభిచారులు ఎక్కువ ఉన్నారు, జర్నలిస్ట్ అనే పేరుతో పెట్టుకొని ఎక్కువ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ న్యూట్రల్గా ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరు జర్నలిస్టులు అయితే లేరు, అది మాత్రం వాస్తవం అని అందరికీ మనందరికీ తెలుసు. అది అన్ని ఛానళ్ళు ఏదో ఒక పార్టీకి వంగిపోయి ఉన్నాయి. సో ఇది మనందరికీ తెలిసిందే. ప్రతి దాన్ని రాజకీయం చేయకూడదు. ఇప్పుడు అమరావతి రాజధాని ఫిక్స్ అయిపోయింది కదా, ఆయన జ్ఞానానికి ఆయన జర్నలిస్ట్ అంటే చాలా తప్పు. అతను జర్నలిస్టే కాదు, బుద్ధి గడ్డి తిన్నోడు ఎవ్వడు అలా మాట్లాడు. ఏమీ జ్ఞానం లేకుండా విడివిడి జ్ఞానంతో అయినా జర్నలిస్ట్ అయినా, అందుకని ఏమి జ్ఞానం లేదనుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాపిటల్ సిటీలో ఒళ్ళొమ్ముకునే వాళ్ళు ఉంటారు సార్, అదొక బిజినెస్. అది మీకు తెలియకపోతే అది మీరు అజ్ఞానులు, తెలుసుకోండి అది. అంటే ఇక్కడ ఒళ్ళొమ్ముకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది నేను రాజధాని చేయకూడదు అన్న మీ యొక్క జ్ఞానానికి, మీ యొక్క తెలివితేటలకి ఇంకా మీరు డిబేట్స్ పెట్టి నేను రాజకీయం గురించి మాట్లాడతాను, మోడీ ఏం చేయాలో చెప్తాను, మోడీ బాత్రూంలో ఈ టిష్యూ పేపర్ ఈ కంపెనీ ఇదే ఎందుకు ఉంది చెప్తాను, లేకపోతే చంద్రబాబు ఏం చేయాలో చెప్తాను, అయితే జగన్ అక్కడ కూర్చోవాలి ఇక్కడ కూర్చోవాలా, ఏ చైర్ కూర్చుంటే కలిసి వస్తుంది, లేకపోతే ఇలాంటి చెప్పమాకండి సార్. ఇంకోసారి టీవీలోకి వస్తే మీ ఇంకా టీవీ వాడితే తప్పు ఏం చెప్పాలంటే. అతన్ని కనుక టీవీ ఛానల్ కనుక ఎవరైనా తీసుకుంటే అంటే డిబేట్స్ కింద, నిజం చెప్పాలంటే ఆ టీవీ ఛానల్ కూడా ఆఫ్ నాలెడ్జ్ టీవీ ఛానల్ అని అనుకోవాలి. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. అలాంటి చెత్త జర్నలిస్టులు ఎంకరేజ్ చేయకండి అయ్యా. ఎందుకు? సరే ఒక పార్టీకి ఫుల్ సపోర్ట్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు కొన్ని ఏబిఎన్ ఛానళ్ళు, టీవీ5 ఛానల్ ఉంటాయి, ఒక పార్టీకి ఫుల్గా సపోర్ట్ చేస్తాయి, కానీ ఇంత బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయవు. ఇప్పుడు సాక్షి కూడా అంతే, ఇప్పటిదాకా సాక్షి కూడా అంతే, ఏబిఎన్ లాగే టీవీ5 లాగే. కానీ మనుషులు నోరు అదుపులో పెట్టుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సో అలాంటి మనుషులను ఎంకరేజ్ చేయొద్దు ఇప్పుడున్న ఈ జర్నలిస్ట్ అనే అబద్ధపు పేరుతో తిరుగుతున్న వ్యక్తి. ఎందుకంటే నిజంగా జర్నలిస్ట్ అయి ఉండొచ్చు, బట్ అజ్ఞాన జర్నలిస్ట్ అంటాను నేను. సో మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను చెప్పిన దానిపై.